నిజాలు మాట్లాడుతుంటే కొంతమంది అట్ అవుతున్నారండి. అయినా సరే నిజాలు మాట్లాడుతుంది తప్పలేదు, మాట్లాడాలి మరి. ఎందుకంటే నా టాపిక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండి. అంటే మనందరికి అలవాటైన పదం బుల్లెట్ బండి అనమాట. ఈ బుల్లెట్ బండి ఒకప్పుడు గొప్పేమో, అంటే నా చిన్నతనంలోనే మా తాతల కాలంలో మా బాబుల కాలంలో కూడా పెద్ద గొప్పేమో. ఇప్పుడైతే పెద్ద గొప్పేం కాదు. 10,000 రూపాయలు ఉంటే అది మన సివిల్ స్కోర్ బాగుంటే వెంటనే మనకి ఈఎంఐ ఇచ్చేస్తాడు, పెద్ద గొప్పేం కాదు. దానికి మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కొని దానికి సైలెన్సర్ మార్చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు కంపెనీ కూడా ఒక సైలెన్సర్ ఇస్తున్నాడు, అది వాడుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, మీకు అందంగా ఉంటుంది, మాకు అందంగా ఉంటుంది. అలా కాకుండా ఆ సైలెన్సర్ తీసేసేసి మీ సొంతంగా ఒక సైలెన్సర్ తీసి దానికి వేస్తున్నారు, పెద్ద సౌండ్. ఆ సౌండ్కి మీరు ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో, పెద్ద గొప్ప ఏం కాదు. ఆల్రెడీ బుడగలు అమ్ముకున్న వాడు వెళ్ళినా, ఈదులో ఉన్న జనం అందరూ బయటకు వచ్చి వస్తారు, ఇంట్లో ఉన్న జనం మీ బుల్లెట్ బండి వెళ్ళినా అదే చేస్తున్నారు. అంటే బుడగలోడికి మీకు పెద్ద తేడా లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ ఒకప్పుడు గొప్ప, ఇప్పుడు పెద్ద గొప్ప ఏం కాదు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సివిల్ స్కోర్ బాగుంటుంది చెప్తాను కదా. 10,000 రూపాయలు కడితే ఈఎంఐ మీరు ఇచ్చేస్తాడు అనమాట రాయల్ ఎన్ఫీల్డ్, పెద్ద గొప్ప ఏం కాదు. ఆ మాత్రం దానికి మీరు ఇప్పుడు కంపెనీ కూడా ఒక సైలెన్సర్ ఇస్తున్నాడు కదా, అది వాడుకుంటే ఎంత బాగుంటుంది, చక్కగా మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆ బండి వేసుకుని వెళ్తున్నారు, పెద్ద గొప్ప ఏమనుకుంటున్నారు. ఇగో రోడ్ అంటే వెళ్ళినప్పుడు సంటి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీకు? ఎత్తుకుని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతారో, కొంతమంది ముసలోళ్ళు కానీ హార్ట్ పేషెంట్లు కానీ ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారో. మీరు ఎందుకు వచ్చింది పెద్ద గొప్ప? అది ఒకప్పుడు నా చిన్నతనంలో గొప్ప ఏమో, ఇప్పుడు పెద్ద గొప్ప ఏం కాదు. అది చాలా మంది ఇరిటేట్. కొంతమంది అయితే మాత్రం బండి కొనుక్కుంటున్నారు, చక్కగా ఆ కంపెనీ వాడు ఇచ్చిన సైలెన్సర్ వాడుకుంటున్నారు, ఏ కూడా ఉండలేదు. కొంతమంది అలా కాదు, అయ్యి బాబే ముందు సైలెన్సర్ పీకేయాలి, మనం సైలెన్సర్ పీకేసి అది ఇంత లావు సైలెన్సర్ ఉంటే దోపేద్దాన్ని, దోపేసేసి ఇంకా డుడ్డు వెళ్ళిపోతుంటే నేను బంతలు అమ్ముతాం అన్నట్టుగా ఉంటుంది. ఆ బంతలు అమ్మవాడికి మీకు పెద్ద తేడా ఉండలేదు, కొద్ది తెలుసుకోండి. ఇప్పుడు ఏదో ఎవరో అన్నారని చెప్పి హట్ అయిపోయి, ఇప్పుడు నాకు ఎలాగ బ్యాడ్ కామెంట్లు పెడతారు నాకు తెలుసు, దాని గురించి కదా కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు మీరు ఇచ్చుకున్న సైలెన్సర్ వల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది హార్ట్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ సౌండ్ చాలా ఇరిటేట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అది వస్తుంటే ఇప్పుడు మీకు కూడా ఇరిటేట్ అవ్వదా? ఆ సౌండ్ వస్తుంటే సిరాగా అనిపించలేదు? ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చినాయి, ఎంత బాగున్నాయి, సైలెంట్గా వెళ్ళిపోతుంది, అలా వెళ్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. అలా ఉండాలి తప్ప డబ్బ ఎందుకు వచ్చింది ఇది? నాకైతే నచ్చలేదండి. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇచ్చి సైలెన్సర్ వాడితే చాలా బాగుంటుంది, అలా కాకుండా సొంత సైలెన్సర్ లేస్తున్నారు, అసలు బాగుంటలేదు. నాకైతే అసలు నచ్చలేదు. నేను చాలామంది చెప్తుంటాను. అలాగే మా ఫ్రెండ్ మనం రీసెంట్గా బండి తీసుకున్నాడు, అయినా చక్కగా కంపెనీ సైలెన్సర్ వాడుతున్నారు, చాలా చక్కగా ఉంది. కొంతమంది ఉంది ఆ సైలెన్సర్లు మార్చేస్తారు. ఎందుకు? ఇప్పుడు పోలీసులు కూడా ఆపేస్తున్నారు, ఆ సైలెన్సర్ వాళ్ళు ఆపేస్తున్నారు, ఆ సైలెన్సర్ లాగుకుంటున్నారు, లేదంటే బండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు కదా. ఎందుకు? అప్పుడైనా కొంత ఆలోచించాలి కదా. పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ ఒకప్పుడు గొప్ప ఏమో, ఇప్పుడు ఏదైతే గొప్ప ఏం కాదు. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలియాలి. అలాగే వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.